టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్లో ఇప్పుడు మోహిని అట్టం గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ. సో మీ అందరికీ తెలిసిన విషయమే దట్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ 8 ఉంటాయి అని చెప్పేసి, ఒకటి సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఉంది అని చెప్పేసి, అండ్ అందులో ఆల్రెడీ 5 అయిపోయాయి క్లాసికల్ డ్యాన్స్. ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మీరు వెళ్ళి చూసేయండి. అండ్ రిమైనింగ్ క్లాసికల్ డాన్సెస్. సో అండ్ ముందుగా వీడియోలో వెళ్ళే కంటే ముందు మీరు కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని జీకే విత్ అరుణ ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరైతే నా గురించి కొంతమంది ఉన్నారు స్టాండ్ తీసుకుంటున్నారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్. సో ఇప్పుడు మోహిని అట్టం గురించి తెలుసుకుందాం. మోహిని అంటే మనకి ఆల్రెడీ వి నో దట్ బ్యూటిఫుల్ ఉమెన్, అండ్ అట్టం మీన్స్ డాన్స్. సో మోహిని మీన్స్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ అట్టం మీన్స్ డాన్స్. మీ అందరికీ తెలుసు, అది మోహిని అవతారంలో వచ్చేసి విష్ణు భగవానుడు నాట్యం చేస్తారు అని చెప్పేసి ఆ స్టోరీ మీకు గుర్తే ఉంటుంది. సో అలా మోహిని అండ్ అట్టం. సో ఇట్ ఈస్ ఎసెన్షియలీ సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ బై ఉమెన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఫర్దర్గా డెవలప్డ్ బై ద వడివేలు ఇన్ ద 19th century. అలాగే రూలర్ ఆఫ్ త్రవన్కోర్ స్టేట్ రూలర్ వచ్చేసి కేరళలో సంబంధించినటువంటి త్రవన్కోర్ రూలర్ ఎక్కువగా 19th centuryలో డెవలప్ చేయడానికి అయితే ట్రై చేశారు. సో వడివేలు. సో ఇప్పుడు సమ్ ఫ్యూచర్స్ చూసుకుందాం. ఫ్యూచర్స్లో ఏంటంటే, మోహిని అట్టం మనకి గ్రేస్ అండ్ ఎలిగెన్స్తో కూడుంటుంది. అలాగే మనకి ఫుట్ స్టెప్స్ కానీ ఫుట్ వర్క్ ఈజ్ జెంటిల్, ఇవి కొద్దిగా భరతనాట్యం కథక్కళి లాగా గ్రేస్ అండ్ ఎలిగెన్స్ ఉంటుంది. అలాగే ఫుట్ స్టెప్స్ ఎక్కువగా ఉండడానికి ఆబ్సెంట్ ఎక్కువగా కనిపించవు ఇందులో. అలాగే మోహిని అట్టం జనరల్లీ నరేట్స్ ద స్టోరీ ఆఫ్ ద ఫెమినైన్ డాన్స్ ఆఫ్ విష్ణు. ఇందాక చెప్పినట్లుగా మోహిని అట్టం వచ్చేసి మనకి ఈ క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా విష్ణు భగవానుడికి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉంటుందో, మోహిని అవతారంలో వచ్చి నాట్యం ఆడేది, ఈ స్టోరీకి సంబంధించినంత వరకు మోహిని అట్టంలో మనం ఈ స్టోరీని నరేట్ చేయబడి ఉంటుంది. అలాగే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అలాగే నృత్య ఆస్పెక్ట్స్. సో లైక్ మనకి భరతనాట్యంలో కూడా నృత్య ఉంటాయి, నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ సేమ్ మోహిని అట్టంలో కూడా మనకి కనిపిస్తాయి. అలాగే ది లాస్య ఆస్పెక్ట్. లాస్య అంటే బ్యూటీ అండ్ గ్రేస్ కనబడేదాన్ని మనకి లాస్యం ఆస్పెక్ట్ ఉంటాం. సో ఇది డామినెంట్ ఎక్కువగా మోహిని అట్టం క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్లో కనిపిస్తుంది. అలాగే మెయిన్లీ ఎక్కువగా మనకి ఫీమేల్ డాన్సర్స్ అయితే మనకి మోహిని అట్టంలో కనిపిస్తారు. అండ్ ద డాన్స్ ఈజ్ అకంపైన్డ్ బై మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా ఉంటాయి. అలాగే కాస్ట్యూమ్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది మోహిని అట్టం క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్కి. నేను ఇందాక మీకు ఫస్ట్ స్లైడ్లో మోహిని అట్టం పర్ఫార్మెన్స్ డాన్స్ చూసినట్లయితే, మీరు జస్ట్ ఎ మినిట్. మోహిని అట్టం. So with white and white being the principal colors and presence of gold color designs. సో ఇక్కడ ఫిగర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ ఉంటుంది కదా, సో ఈ గోల్డ్ కలర్ వస్త్రాలు డిజైనింగ్ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దెర్ ఈజ్ నో ఎలాబరేట్ ఫేషియల్ మేకప్ అంటూ ఎక్కువగా ఉండదు. లైక్ మీకు కథక్కళిలో కనిపిస్తూ ఉంటుంది కదా, అంత ఫేషియల్ మేకప్ అయితే మనకి ఇక్కడ కనిపించదు
నార్మల్ ఉంటుంది. అండ్ ద డాన్సర్ వేర్స్ ఎ లెదర్ స్ట్రాప్ విత్ బెల్స్ గుంగ్రూ ఆన్ హర్ యాంకిల్స్. లైక్ యాంకిల్స్ అంటే ఇక్కడ కాళ్ళ దగ్గర పట్టీలాగా ఉన్నాయి కదా, సో యాంకిల్స్ దగ్గర దీన్ని గుంగ్రూ అంటారు. సో అవి ధరించబడతాయి, వేర్. Then the element of air is symbolized through a Mohiniyattam performance, and Attavakkul or Attavs is a collection of 40 basic dance movements ని కలిపి మనము అటవూస్ అంటారు. అండ్ ఆర్ అటవక్కుల్ అని కూడా పిలుస్తుంటారు. అటవక్కుల్ ఆర్ అటవస్. సో 40 బేసిక్ డాన్స్ మూమెంట్స్ని అటవక్కుల్ అంటారు, అటవస్. 40 బేసిక్ డాన్స్ మూమెంట్స్ని అటవక్కుల్ ఆర్ అటవస్. Next, Atavakkul or Atavas. Atavakkul or Atavas. Musical, next. Atavakkul or Atavas. Musical instruments are cymbals, veena, drums and flute among others. ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి, కనిపిస్తాయి. అండ్ ఫేమస్ ప్రొపనెంట్స్ సునంద నాయర్, కాలమండలం, క్షీమావతి, జయప్రభ మీనన్ ఎక్సెట్రా. సో మనకి ఫేమస్ ప్రొపనెంట్స్ సునంద నాయర్, కాలమండలం, క్షీమావతి, జయప్రభ మీనన్ ఎక్సెట్రా. సో ఇదండి. సో మనకి ఫేమస్ ప్రొపనెంట్స్ సునంద నాయర్, కాలమండలం, క్షీమావతి, జయప్రభ మీనన్ ఎక్సెట్రా. So thank you so much for watching this video. Please do subscribe, like, share and comment. Thank you so much. Thanks a lot. Thank you.